హలో, వెల్కమ్ టు ప్రత్యూస్ వ్లాగ్. ఈరోజు నేను సర్ప సంస్కారం కోసం చెప్తాను అని చెప్పా కదా. దానికోసం ఏం చేయాలి అంటే ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి 4200 ఉంటుంది. అది టికెట్కి 4 మెంబర్స్ వరకు చేసుకోవచ్చు. మనం పూజ ఉన్న ముందు రోజు వెళ్తే బెటర్, ఎందుకంటే మనం టికెట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారు. సో అది గుడి పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి టికెట్ సబ్మిట్ చేస్తే చాలు. టికెట్ జిరాక్స్ అండ్ ఐడి కార్డ్ జిరాక్స్ పట్టుకెళ్ళడం మర్చిపోరు. పూజ రోజు ఎర్లీ మార్నింగ్ కుమారధార రివర్లో తలస్నానం చేయాలి. సో మనకి ఆటోస్ అవైలబుల్గానే ఉంటాయి. గుడి దగ్గర పెర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కుమారధార రివర్ పక్కనే షాప్స్ కూడా ఉంటాయి. టవల్స్ ఏమైనా మర్చిపోతే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా తలస్నానం చేసి రెడీ అయిన తర్వాత ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దర్శనం చేసుకుని ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్న తర్వాత పూజ జరిగే ప్లేస్కి 8:30 లోపు ఉండాలి. అక్కడ పూజ అందరికీ ఒకే టైంలో స్టార్ట్ చేస్తారు. సో పూజ జరిగే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పెద్ద పంతుల దగ్గర సంకల్పం చెప్పించుకుంటారు ఫ్యామిలీ అంతా కలిసి. సో మీ నక్షత్రం గోత్రం చెప్పిన తర్వాత ఆయన మీ సంకల్పం ఏంటి అని అడుగుతారు. అది చెప్పి మీ ప్లేసెస్ ఎలకేట్ చేస్తారు కదా, ఎవరి ప్లేసెస్ వాళ్ళకే ఎలకేట్ చేస్తారు. సో ఎలకేట్ చేసిన ప్లేసెస్లో వెళ్ళి కూర్చుంటే మనకి పంతుల్ని అసైన్ చేస్తారు. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క పంతుల కింద అసైన్ చేస్తారు. సో మీ పంతులు మీ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అందరికీ ఎట్ ఏ టైం పూజ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ పూజ అయిన తర్వాత మిమ్మల్ని స్నానం చేసామని చెప్తారు. సో ఆ బట్టలు కూడా తడిపేసుకుని స్నానం చేసి వచ్చి అప్పుడు 12కి మనకి వాళ్ళే భోజనం పెడతారు. భోజనశాల కూడా పక్కనే ఉంటుంది, పూజ జరిగిన పక్కనే. సో టికెట్ పట్టుకెళ్ళడం మర్చిపోవద్దు. ఆ టికెట్కి 4 మెంబర్స్ తినొచ్చు. అక్కడ మీకు ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. ఇంకా బయట ఫుడ్ ఏమీ తినకూడదు. ఆనియన్ గార్లిక్ అసలు నాన్ వెజ్ కూడా తినొద్దని చెప్తారు. సో అది తినేసిన తర్వాత వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక పక్కన ఇంకా చాలా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, మీరు అది వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది కొంచెం జూన్ మంత్ కంటే అక్టోబర్ నవంబర్ వెళ్తే మనకి వాటర్ అయ్యి చాలా బాగుంటుంది. సో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. అండ్ మీరు మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆనియన్ గార్లిక్ అండ్ నాన్ వెజ్ తినొద్దు అని చెప్తారు. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. అండ్ ఫ్రూట్స్ అయితే తినొచ్చు, మీరు కావాలంటే ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, అక్కడే ఉంటాయి. అండ్ మీకు మధ్యాహ్నం బోర్ కొడితే కనుక పక్కనే మ్యూజియం ఉంటుంది, అది ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. అక్కడికి మీరు వెళ్ళి చూస్తే చాలా చాలా థింగ్స్ కనిపిస్తాయి. అంటే పాతకాలంలో యూజ్ చేసే అంటే ఓల్డ్ కాయిన్స్, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ ఉంటాయి. సో చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఒకవేళ ఇవి కూడా చూసేస్తుంటే మీరు గుడి ప్రాంగణంలోనే షాపింగ్స్ ఉంటాయి, చిన్న చిన్నగా హోమ్ మేడ్ థింగ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 7 లోపు మనం భోజనశాల దగ్గర ఉండాలి. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకా దర్శనం చేసుకోవడానికి ఉండదు గుడిలోకి. సో ఒక ప్రదక్షిణం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణం చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణం చేసిన తర్వాత మనం భోజనశాలకు వెళ్తే నైట్ టిఫిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అది తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు. నెక్స్ట్ డే మాత్రం ఎర్లీ మార్నింగే అక్కడ ఉండాలి, టైం టు టైం. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం.